మీ పెట్టుబడులను అతి తక్కువ సమయంలో రెట్టింపు చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఫ్యూచర్స్ వారి 57 ఎకరాల రాయల్ ఎంపీరియా మెగా గేటెడ్ టౌన్షిప్ కంకిపాడులో ఇన్వెస్ట్ చేసి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ని నెరవేర్చుకోండి. ఈస్ట్ బైపాస్ కి అతి దగ్గరలో ఉన్న రాయల్ ఎంపీరియాలో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, విలాస్, లోటస్ హౌసెస్ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనబడుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఒక 4 days నుంచి పతంగ్ మూవీ సాంగ్ షూట్లో ఉన్నాను. సో అందుకనే నేను ప్రశాంత్ గురించి వీడియో చేయలేకపోయాను. అంతకుముందు గ్రాండ్ ఫినాలే లో జరిగిన గొడవ గురించి అద్దాలు పగలగొట్టారు, చంపేస్తాను, నరికేస్తాను అన్న దాని గురించి నేను ఒక వీడియో చేసి పెట్టాను. కాకపోతే ఈ పర్టికులర్ ప్రశాంత్ జరిగిన ఇష్యూ చాలా బాధాకరమైందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ని నేను కలిసాను, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాను, బాపుతోని అండ్ అమ్మగారితో కూడా ఇద్దరితో మాట్లాడాను. నిజంగా దే ఆర్ వెరీ వెరీ ఇన్నోసెంట్ అండి. వాళ్ళకి ఏమీ తెలియదు. నిజంగా వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు. ఓకే, ప్రశాంత్ వల్ల కొన్ని ఇష్యూస్ జరిగాయి. తను లేకంటే ఫ్యాన్స్ని కలవడం, పోలీసులు చెప్తే మళ్ళీ తనకి రిటర్న్ వచ్చి మళ్ళీ అది చేయడము, అండ్ తర్వాత అది కాకుండా కొంతమంది ఊరిని తీసుకురావడము. కానీ ఒకటండి, నేను ఒక విషయం చెప్తున్నాను. ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో 100 రోజులు 110 రోజులు ఉండి బయటకు వచ్చిన ప్రశాంత్కి ఎటువంటిది బయట ఏం జరుగుతుందన్న విషయం ఏమీ తెలియదు. సో తన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళందరూ కొంతమంది జనాల్ని తీసుకొచ్చి పాపము అక్కడ ధ్వంసం జరిగిన దానికి అది ప్రశాంత్ మీదకి వెళ్ళింది. నిజంగా జెన్యూన్ ఫ్యాన్స్ అయితే, మీరందరూ నిజంగా జెన్యూన్ ఫ్యాన్స్ అయ్యి ఉంటే కనుక ప్రశాంత్కి నేను ఒకటే మాట చెప్తా. మీ తప్పు మీరు ఒప్పుకొని మీరు పోలీసులకు వెళ్ళి సరెండర్ అయ్యి ప్రశాంత్ విడిపించండి. పాపం అండి, బిగ్ బాస్ హౌస్ నుంచి 100 రోజులు జైల్లో ఉండి ఆల్రెడీ వచ్చి మళ్ళీ 15 రోజులు వాడిని రిమాండ్కి తీసుకెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారు. నిజంగా మీరు అందరు ఫ్యాన్స్ అయినా నేను అడుగుతున్న రోజు. సో కొంచెం ఆలోచించండి. మీరు ఆలోచించి నిజంగా మీరు ఫ్యాన్స్ అయితే కనుక వచ్చి పోలీసులకు సరెండర్ అయ్యి ప్రశాంత్ని విడిపించండి. తనకేం అవసరం అండి? గెలిచిన ఒక్కరోజు బిగ్ బాస్ టైటిల్ పట్టుకున్న ఆనందం కూడా లేకుండా చేశారు వాడికి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను బయటకు వచ్చాడు. ఓకే, కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, కొంతమంది యాటిట్యూడ్ చూపించారంటున్నారు, కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైనా కానీ వాట్ ఎవర్, హీ వన్ ద టైటిల్. సో ఆ టైటిల్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. 100 రోజులు తను బిగ్ బాస్ హౌస్లో ఎటువంటి కష్టం పడ్డాడో, ఎంత కష్టం పడ్డాడో, లేకపోతే ఎన్ని గేమ్స్ ఆడాడో మీరు అందరూ చూశారు. సో ఇప్పుడు తనకి ఏం హ్యాపీనెస్ ఉందండి? సరే పక్కకు తీసేయండి వాడి హ్యాపీనెస్ గురించి. మరి వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆలోచించండి. ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు చాలా ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి సిటీలో ఏమీ తెలియదు. వాళ్ళకి పాపం పొలం పనులు చేసుకుంటూ ఒక రైతుగా బతుకుతున్న వాళ్ళకి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్, గెలుపు తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఫ్యాన్స్ అని కొంతమంది ఫేక్ ఫ్యాన్స్ వచ్చి ఇలా ధ్వంసం చేసి వాడి జీవితాన్ని పాడు చేశారండి. నిజంగా చెప్తున్నాను, దిస్ ఈస్ రియల్లీ రెడిక్యులస్ అండి. ఇలాంటివి అసలు యాక్సెప్ట్ చేయకూడదు. ఇలాంటి ఫ్యాన్స్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఇలాంటి ఫ్యాన్స్ని అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఏంటండి, అమర్ కారుని పగలగొట్టారు, గీతు కారుని పగలగొట్టారు, బస్సులు 8 పగలగొట్టారంట. ఇదంతా ప్రశాంత్ చేయమని చెప్పాడా మీకు? ప్రశాంత్ మిమ్మల్ని చేయమని చెప్పాడండి? ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేయమని చెప్పాడా ప్రశాంత్? ఈరోజు కేసు పెట్టారంటే దానికి రీజన్ మీరండి. ఫ్యాన్స్ అని మీరు వెనకాల తిరుగుతున్నారు కానీ, బట్ నిజమైన ఫ్యాన్స్ అయితే ప్లీజ్ గో అండ్ సేవ్ హిమ్. మాట్లాడండి వాడి గురించి వీడియోలు చేయండి, వాడిని బయటికి తీసుకురండి. ఏం పాపం చేశాడండి పాపం వాడు? వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించండి, వాళ్ళ రిలేటివ్స్ గురించి ఆలోచించండి, గెలిచిన దాని గురించి ఆలోచించండి. నథింగ్, ఏది లేదు. పాపం వారికి ఆనందం లేకుండా చేశారు. సారీ టు సే దిస్, నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్, బోలే అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బోలే అన్నకి నేను ఫోన్ చేశాను మొన్న 11:30-12 o'clockకి నేను ఫోన్ చేశాను. బోలే అన్నతో మాట్లాడాను. బోలే అని ఇట్లా వెళ్తున్నానని చెప్పాను. అండ్ ఇంకొకటి, ఈ విషయంలో కూడా నేను పెద్దవాళ్ళని కొంతమంది పొలిటీషియన్స్ని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ అప్పటికే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో ఇప్పుడు రిమైండ్కి వెళ్ళాడు. హోప్ ఫర్ ద బెస్ట్. మేబీ మనందరం పాజిటివ్గా థింక్ చేసి తనకి జస్టిస్ జరగాలని ఆలోచించి మనందరం స్టేటస్లు కానీ మనకు తోచినట్టు వీడియోలు కానీ షేర్ చేద్దాము. సో దాన్ని బట్టి తనకి ఏమన్నా మంచి జరిగి తను బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ బోలే అన్న ఈ సపోర్ట్కి నిలబడ్డందుకు. బిగ్ బాస్ హౌస్లో మేమందరం తనతో కలిసి ఉన్నాము, ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళము. ప్రతి మనిషిలో చెడు, గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి. ప్రశాంత్లో కూడా ఉంటాయి, నాలో కూడా ఉంటాయి. అందరిలోని ప్రపంచంలో ఈ పుట్టిన ప్రతి ఒక్కడి గురించి కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుందండి. పాజిటివ్ని తీసుకుందాం. ప్రశాంత్ విషయంలో వాడు పాపం చాలా కష్టపడి ఆడాడు, గెలిచాడు. హీ వన్ ద టైటిల్ అండ్ హీ కేమ్ బ్యాక్ టు ద
హిజ్ హోమ్ టౌన్. బట్ ఇలా జరగడం అనేది చాలా 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 దురదృష్టమైందండి. ఎవ్వరికి ఇలాంటి పగోళ్ళకు కూడా ఇలాంటి బాధ రాకూడదు. ముఖ్యంగా నేనైతే పర్సనల్గా వెళ్ళి బాపుని కలవాలనుకుంటున్నాను. పాపం అనిపించిందండి. ఈరోజు పొద్దున ఒక ఫోటో చూశాను నేను. ఆయన కోర్టు ముందర గట్టు మీద ఇట్లా పడుకుని ఉన్నాడు. నాకు నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. నాకు చాలా బాధ అనిపించింది. ఆ ముందు రోజు ఆయన హ్యాపీనెస్ని చూశాను, ఇప్పుడు ఆయన సాడ్నెస్ని చూస్తున్నాను. సో ఏది ఇలా ఉండదండి. లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫేజ్ ఉంటుంది. బళ్ళు ఓడలు అయితే ఓడలు బళ్ళు అవుతాయి. సో బీ కేర్ఫుల్. ఫ్యాన్స్ అని చెప్పి మీరు వేరే వాళ్ళ మీద పగలు తీర్చుకుని అసలైన మనుషుల్ని మీరు పేరు బద్నాం చేయకండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఇంకో విషయం అండి, పోలీసుల విషయంకి వస్తున్నాను. పోలీసుల దగ్గరకు వచ్చేసి మనము ప్రభుత్వం పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అది 100% కరెక్ట్. సో కొంచెం ప్రశాంత్ ఏదైతే పోలీసులు వద్దు అని చెప్పారో ఆ వద్దు అన్న విషయాన్ని మళ్ళీ తను ఒక్కటి చేయడం నాకు అదొక్కటే కొంచెం అనిపించింది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెడుతుందో రెగ్యులేషన్ పెడుతుందో అది 100% మనం ఫాలో అవ్వాలి. అది మన సేఫ్టీకే. సో పోలీసులు కూడా వచ్చింది ఎందుకు? మమ్మల్ని సేఫ్టీగా పంపించడానికే. ఇన్ఫ్యాక్ట్ మీరు చూడండి, నా పాత వీడియోలో బిఫోర్ చేసిన వీడియోలో నేను నా కార్ వెళ్తున్నంత సేపు కూడా పాపం పోలీసులు అందరూ కూడా 10 మంది 20 మంది కార్ చుట్టూ ఉండి వాళ్ళు అంత దూరం వరకు కూడా పరిగెత్తుకుంటూ నన్ను సేఫ్గా తీసుకెళ్లారు. సో బేసిక్గా పోలీసులు ఆలోచించేది కూడా మన సేఫ్టీ గురించి. సో వాళ్ళు రూల్స్ పెట్టేది కూడా మన గురించి, మన సేఫ్టీ గురించి, అండ్ పబ్లిక్ సేఫ్గా ఉండాలని. సో ఆ సేఫ్టీ గురించి ఆలోచించే మేబీ వాళ్ళు అది చెప్పు ఉండొచ్చు. సో ఆ ఒక్క విషయం తప్ప నాకు ప్రశాంత్ విషయంలో ఎక్కడ తప్పు అనిపించలేదండి. సో ప్లీజ్ ఇది కూడా మనం రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క రూల్ మనం ఫాలో అవ్వాలని నేను ఆశిస్తున్నానండి. అండ్ అందరూ జస్టిస్ ఫర్ ప్రశాంత్ అని షేర్ చేయండి. వాడు తొందరగా రావాలని నేను ప్రే చేస్తున్నాను. బాపుని కలుస్తాను ఈరోజు వెళ్తాను. ఈరోజు వెళ్ళి బాపుని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.